జై శ్రీరామ్. ఇది పునరుజ్జీవన తరుణం. ధార్మిక జీవితంలో మధుర క్షణం. అయోధ్య ఇక మీదట జాతి జీవనంలో రెపరెపలాడే సాంస్కృతిక పతాక. భవ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సంభ్రమాశ్చర్యాల కలబోత. యుగయుగాల ఎదురుతెన్నుల తర్వాత సాక్షాత్కారమవుతోన్న భారతావని సమున్నత గౌరవ ప్రతీక. శతాబ్దాల క్రితం రామనామస్మరణను రద్దు చేసే కుటిల యత్నానికి, దశాబ్దాల క్రితం హిందూ హృదయం గర్జించిన తీరుకు లెక్క తేలిపోయింది. చెల్లుకు చెల్లుగా తకరారు తీరిపోయింది. ధ్వంసరచన కూడా పునర్నిర్మాణ ప్రయత్నంలో భాగమని నిరూపితమైంది. హైందవ అంతశ్చేతనలో బాలరాముడి మూర్తి రూపుదిద్దుకున్నది. సాకేతపుర సార్వభౌముడి నెలవు దేదీప్యమానమై వెలుగులీనుతున్నది. 100 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం జగదభిరాముడి అయోధ్యాపురి పునరాగమన వేళ చేస్తున్న సాష్టాంగ ప్రణామమిది. అక్షర స్వాగతమిది. అనేక అవాంతరాల నడుమ, రాజకీయ అవకాశవాద వైఖరుల వలయాల మధ్య న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని, మతపరమైన అభ్యంతరాలను అధిగమించి దివ్య భవ్య రామమందిర నిర్మాణ కళ ఈనాటికి సాకారమవుతోంది. వర్తమాన చరిత్ర నిర్మాణ క్రమంలో మైలురాయి వంటి దాఖలా రఘురాముడి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ. అనేక వికృత పరిణామాలకు, అనుకూల సందర్భాలకు, అనివార్య క్షణాలకు సాక్షీభూతంగా నిలిచింది 80వ దశకం. 1986లో తెరుచుకున్న అయోధ్య రాముడి ఆలయ ద్వారాలు అవకాశవాద శక్తుల ఒత్తిడితో తిరిగి మూతబడ్డాయి. శిలాన్యాసం అర్ధాంతరంగా ముగిసింది. తొలిసారి 1990 ఆరంభం నుంచి రామమందిర నిర్మాణ ప్రయత్నాలు మొదలయ్యాయి. పోలీసు కాల్పులు, బాష్పవాయు ప్రయోగాలతో అయోధ్య నగరం దద్దరిల్లింది. నిర్బంధకాండ ఎందరో కరసేవకుల ప్రాణాలను బలిగొన్నది. అదే ఏడాది లాల్ కృష్ణ అద్వానీ రామ రథయాత్ర గమ్యం చేరకుండానే నిలిచిపోయింది. కశ్మీరీ పండితుల ఊచకోత జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న విపి సింగ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 1991 ఎన్నికల తంతు జరుగుతున్న క్రమంలోనే నాటి ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అప్పుల కోసం వెంపర్లాట మొదలుపెట్టింది. కేవలం 2 నెలల వ్యవధిలో ప్రపంచం ముందు రుణాల దాహార్తిలో అల్లాడుతున్న దేశంగా పేరు తెచ్చుకున్నది. ప్రపంచ బ్యాంకు వద్ద 67 టన్నుల బంగారాన్ని కుదువ పెట్టుకున్నది. 1991 నుంచి 2014 వరకు 24 సంవత్సరాల పాటు దేశం అనేక ఎత్తు పల్లాలను చూస్తూ వచ్చింది. లోటుపాట్లను అనుభవించింది. సంక్షోభాలను ఎదుర్కొన్నది. వరదలు, తుపానులు, భూకంపాలు, కరువు కాటకాల్లో ప్రాణాలను ఫలంగా పెట్టింది ఈ దేశం. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నిలిచే సాహసం చేసి నిలువున కూలిపోయింది. ప్రళయం వలె సునామీ ముంచుకు వస్తే భయంతో వణికిపోయింది. ప్రజాధనం దొంగల పాలైంది. అవినీతి రాజ్యమేలింది. సరిహద్దుల్లో ప్రత్యర్థి తరుముకు వస్తే ప్రతిదాడి చేసి పీచమణిచిన సందర్భాలు ఉన్నాయి. కార్గిల్ యుద్ధ మైదానంలో వందలాది మంది వీర యోధులు అమరత్వాన్ని పొందారు. గడ్డి మొలవని నేల కోసం ప్రాణాలు ఫలంగా పెట్టడం దేనికనే వెక్కిరింతలు వినిపించిన కాలము అదే. ప్రజాభిప్రాయాన్ని వెక్కిరించిన ప్రభుత్వాలు కుప్పకూలింది కూడా ఈ కాలంలోనే. అయోధ్య ఆలయ ద్వారాల తాళాలు తెరిచి తిరిగి మూసిన మరుక్షణం నుంచి దేశంలోని సకల రంగాలు, వ్యవస్థలు అనేక అవస్థలు పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కాకతాళీయంగా కనిపించవచ్చు, యాదృచ్ఛికమే కావచ్చు కూడా. కానీ నడిచి వచ్చిన దారిని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఏ చెడు వెంట ఏ కీడు ప్రవేశించింది, ఏ తప్పు వెంట ఏ వైపరీత్యం వెన్ను తట్టింది అనే సందేహం కలగడం మానవ సహజం. 24 సంవత్సరాల పాటు దేశ రాజకీయాల్లో రామమందిర అంశం చర్చగా ఉంటూనే వచ్చింది. ప్రతికూలంగానో అనుకూలంగానో జనం నోళ్లలో రామనామ స్మరణ మాత్రం తప్పనిసరి అయింది. 2024వ సంవత్సరంలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. రామాయణ కాలం కూడా 24వ చతుర్యుగమే కావడం యాదృచ్ఛికమేనా? 2014 తర్వాత రామమందిర నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 2012లోనే అశోక్ సింఘాల్ 2014లో మందిర నిర్మాణం మొదలు కావడం ఖాయమంటూ అప్పట్లోనే ఒక ప్రకటన చేశారు. అనుకున్నట్టుగానే 2014 సాధారణ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా అధికార బాధ్యతలు చేపట్టారు. మందిర నిర్మాణ పనులు వేగిరమయ్యాయి. న్యాయపరమైన చిక్కులకు పరిష్కారాలు వెతకడం మొదలైంది.
ప్రాతినిధ్య మత సంస్థలతో సంప్రదింపులు ఆరంభమయ్యాయి. ఆలయాలకు పూర్వ వైభవం తేవాలని, శిథిలావస్థలోని దేవాలయాలకు జీర్ణోద్ధరణ జరగాలని కోరుకోవడం మొదలుపెట్టిన నాటి నుంచి దేశంలో గుణాత్మక మార్పు వైపు అడుగులు పడ్డాయి. కశ్మీర్ పండితుల ఊచకోతకు కారణమైన 370 అధికరణం రద్దు మొదలు అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. 2019లో మరోసారి అధికార పగ్గాలు చేపట్టిన అతి కొద్ది రోజులకే దేశ సర్వోన్నత న్యాయస్థానం రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసే తీర్పును వెలువరించింది. ప్రతికూలతలన్నీ అనుకూలంగా పరిణమించాయి. అంతకాలం వ్యతిరేకించిన వారు స్వాగతిస్తున్నామంటూ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ దేశం మరో ఎన్నికకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నిష్ఠాగరిష్టంగా ఆలయ ప్రాణప్రతిష్ఠకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికలు సర్వసాధారణంగా జరిగే తంతు. అందులో విజేతలెవరో ప్రజలు తేలుస్తారు. చరిత్ర క్రమంలో అనేక ఎన్నికలు జరిగాయి కూడా. విజేతలే కాదు, పరాజితుల జాబితా కూడా చాంతాడంత ఉంటుంది. అయితే 2014 తర్వాత దేశంలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు కేవలం ఫలితాల ప్రకటనతో ప్రజలతో బంధాన్ని తెంచుకోలేదు. మోదీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం దేశ ప్రజలను కేవలం ఓటర్లుగా మాత్రమే పరిగణించలేదు. ప్రజలతో నిత్యం సంభాషిస్తూనే ఉంది. ఈ సంవాద క్రమంలో రామమందిర నిర్మాణ అంశం ప్రస్తావనకు వస్తూనే ఉంది. ధార్మిక చైతన్య దీప్తిని ప్రమిద వలె కాపాడుతూనే ఉంది. ప్రజలకు ప్రభుత్వానికి జరిగిన ఈ నిరంతర సంవాదం, సంభాషణే ఒక సమ్మతిని సృష్టించింది. ఈ సమ్మతి కారణంగానే ఒక ధార్మిక ఐక్యత క్రమంగా ఏర్పడుతూ వచ్చింది. ఈ ఐక్యతే ప్రస్తుతం అయోధ్యలో ప్రతిఫలిస్తోంది. దేశమంతటా ఒక ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేందుకు కారణంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు దేశం అనేక విభజనవాదాలను, అవరోధాలను ఎదుర్కొంటూ వచ్చింది. ఉత్తర దక్షిణ విభజన కావచ్చు, ఆర్య ద్రావిడ సిద్ధాంతాలు కావచ్చు, ఈ కోవలోనివే. వీటన్నిటికీ స్వస్తి పలికే ఘడియలు సమీపించాయి. బాలరాముడి పునరాగమనం బాల్యారిష్టాలకు పరిష్కారాలను వెతికి పట్టుకుంటుంది. అయోధ్య రామమందిర నిర్మాణంతో మొదలైన ఆలయ పునర్నిర్మాణ దీక్ష కాశీ నుంచి కశ్మీర్ వరకు సాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే ప్రకటించారు. జపాన్ సాంస్కృతిక రాజధాని క్యోటో తరహాలో కాశీ నగరాన్ని నిర్మించాలని ప్రధాని మోదీ ఆకాంక్ష. రామమందిర నిర్మాణ అనంతర పరిణామాలు దేశ సమగ్రతకు ఒక దారి చూపుతాయి. సరిహద్దు రక్షణకు సరికొత్త వ్యూహాన్ని రచిస్తాయి. ప్రత్యర్థి దేశాల కవ్వింపు చర్యలను కట్టడి చేసే ఎత్తుగడలు రూపొందించేందుకు దోహదపడతాయి. భూతల స్వర్గంగా, ధార్మిక కేంద్రంగా విలసిల్లిన కశ్మీర్లోని దేవాలయాలన్నీ రాబోయే రోజుల్లో జీర్ణోద్ధరణకు నోచుకునే అవకాశము ఉంది. సాంస్కృతిక పునరుజ్జీవోద్యమానికి ఉత్తేజంగా ఉండబోతోంది ఈ రామమందిరం. వర్తమాన భారతదేశ చరిత్రలో 2024కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏడాది ఆరంభంలో జరిగే రామమందిర ప్రాణప్రతిష్ఠ మొదలు రాబోయే 5 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే అనేక కీలక నిర్ణయాలు, సంస్కరణలు చరిత్ర గతిని మార్చి తీరతాయి. స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తినిచ్చిన శ్రీరాముడు స్వతంత్ర భారతంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన అనేక సమస్యల పరిష్కార క్రమంలో ధైర్యాన్ని కూడా నూరిపోస్తాడు. అనేక బహిష్కరణలు ఎదుర్కొన్న రాముడి వలె ప్రధాని నరేంద్ర మోదీ సైతం లెక్కలేనన్ని అవమానాలను ఎదుర్కొన్నారు. ఒక దశలో గేలి చేసిన అగ్రదేశాలు తర్వాత కాలంలో తివాచీలు పరిచి స్వాగతం పలికాయి. దక్షిణాదిలో ప్రబలంగా వ్యక్తమయ్యే దీక్షా సంప్రదాయం అయోధ్యకు కూడా వ్యాపించి అయోధ్య రామ దీక్షగా దేశ ప్రజలకు చేరువవుతే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అయోధ్య రామ దీక్ష అనేక విభేదాలను పరిష్కరించే సేతువుగా మారుతుంది. సాంస్కృతిక ఐక్యతను చాటే ప్రతీకగా నిలుస్తుంది. మొత్తంగా భారతదేశం ఒక్క తాటిపైకి వచ్చి ఒకే ఒక్క నినాదాన్ని పదే పదే స్మరిస్తోంది. అదే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.